హలో అండ్ వెల్కమ్ టు పవర్ బై ఇన్ తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో మర్జ్ క్వెరీస్ ఇన్ పవర్ బై అంటే ఏందో చూద్దాం. సో దీన్నే జాయిన్స్ కాన్సెప్ట్స్ ఇన్ ఎస్క్యూఎల్ అని కూడా అంటాం. సో చాలామందికి మర్జ్ క్వెరీస్ అంటే ఏందో కాన్సెప్ట్ వైజ్ తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో తెలియదు. సో ఈ వీడియోలో ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మర్జ్ క్వెరీస్ అంటే ఏంది? ఇన్ పవర్ బిఐ, మర్జింగ్ క్వెరీస్ అలో యూ టు కంబైన్ 2 ఆర్ మోర్ టేబుల్స్ ఇంటూ ఏ సింగిల్ టేబుల్ బేస్డ్ ఆన్ కామన్ కాలం. సో ఇది ఇంపార్టెంట్. కామన్ కాలం లేకుండా మర్జ్ క్వెరీస్ అనేది చేయలేం. సో 2 ఆర్ మోర్ టేబుల్స్ని సింగిల్ టేబుల్గా కన్వర్ట్ చేయాలి అంటే కామన్ కాలం యూస్ చేసుకొని మర్జ్ క్వెరీస్ అంటే అనేది యూస్ చేస్తాం. సింపుల్ ఆర్ జాయిన్స్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ మర్జ్ క్వెరీస్కి 2 టేబుల్స్ అయితే తీసుకుంటున్నాను. ప్రోడక్ట్ టేబుల్ అనేది ఒకటి, సేల్స్ టేబుల్ అనేది ఒకటి. సో ప్రోడక్ట్ టేబుల్లో చూస్తే మన దగ్గర 53 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ప్రోడక్ట్ టేబుల్లో అదేవిధంగా సేల్స్ టేబుల్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన సేల్స్ అయితే ఉన్నాయి. 164 సేల్స్ అయితే జరిగాయి ఆ ప్రోడక్ట్స్కి. ఓకే, సో ఇదే ఇన్ఫర్మేషన్ని నేను పవర్ బిఐలోకి తీసుకొస్తున్నాను. సో క్లోజ్ చేసి సో పవర్ బిఐ ఓపెన్ చేస్తే సో 2 టేబుల్స్ అయితే ఉన్నాయి, ప్రోడక్ట్ అండ్ సేల్స్. సో ఫర్గాట్ అబౌట్ దిస్ టీచర్ అండ్ స్టూడెంట్. ఇప్పటికి సో ప్రోడక్ట్ అండ్ సేల్స్ టేబుల్ అయితే తీసుకొచ్చాను పవర్ బిఐ డెస్క్టాప్లో. సో ప్రోడక్ట్ టేబుల్లో 53 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సేల్స్ టేబుల్లో 164 రికార్డ్స్ అయితే ఉన్నాయి. 164 సేల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సేల్స్ టేబుల్లో నాకు ప్రోడక్ట్ ప్రైస్ అనేది అండ్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది లేదనమాట. కానీ ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మర్జ్ క్వెరీస్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్ని ఈ టేబుల్లో తీసుకొని వస్తాం. సో ఇది ఎక్స్ట్రా కాలం ఒకటి యాడ్ అయింది, దీన్ని రిమూవ్ చేద్దాం, మనకు అవసరం లేదు. ఇది జస్ట్ రిమూవ్ కాలమ్స్, రిమూవ్ కాలమ్. రిమూవ్ ఇట్. ఓకే, ప్రోడక్ట్ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ని సేల్స్ టేబుల్ తీసుకురావాలి. సో అందుకని సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను? ప్రోడక్ట్ ప్రైస్ అనేది, ప్రోడక్ట్ కాస్ట్ అనేది నాకు సేల్స్ టేబుల్లో కావాలి కాబట్టి సేల్స్ టేబుల్ అనేది నా మెయిన్ టేబుల్ అనేది సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మర్జ్ క్వెరీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మర్జ్ క్వెరీస్ యాజ్ న్యూ సెలెక్ట్ చేసుకోవడం లేదు. నెక్స్ట్ మర్జ్ క్వెరీస్ న్యూ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ మర్జ్ క్వెరీస్ సెలెక్ట్ చేసుకుంటే సేల్స్ టేబుల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది నా లెఫ్ట్ టేబుల్ ఆర్ ఫస్ట్ టేబుల్. ఓకే, నౌ ప్రోడక్ట్ టేబుల్ ఇస్ మై సెకండ్ టేబుల్ ఆర్ రైట్ టేబుల్. సో ఈ రెండిట్లో కామన్ కాలం ఏంది? కామన్ కాలం లేకుండా జాయిన్ చేయలేం. సో కామన్ కాలం ఏంది? ప్రోడక్ట్కి అనేది కామన్ కాలం. సో ప్రోడక్ట్కి ఇక్కడ ఈ టేబుల్లో ఉంది, ఇక్కడ కూడా ప్రోడక్ట్కి అనేది ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ప్రోడక్ట్కి సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ కాలమ్స్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆర్ నంబర్ ఆర్ టెక్స్ట్ టు కంటిన్యూ. మనం చూస్తే ఈ రెండు సేమ్ టైప్లో లేవు. దట్ మీన్స్ డేటా టైప్ అనేది ఇన్కరెక్ట్గా ఉంది ఈ 2 కాలమ్స్కి, 2 టేబుల్స్లో. సో బ్యాక్కి వెళ్ళి డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ జాయిన్స్ చేసేటప్పుడు. జస్ట్ చూద్దాం. సో ప్రోడక్ట్కి ఏముంది ఇక్కడ? ప్రోడక్ట్కి 1 2 3 అనేది ఉంది, కరెక్ట్గానే ఉంది. సో ప్రోడక్ట్కి వెళ్తే ఇక్కడ చూస్తే ప్రోడక్ట్కి అనేది టెక్స్ట్లో ఉంది. సో దట్ ఈస్ నాట్ ద కేస్, రైట్? సో మనం వెళ్ళి దీని హోల్ నెంబర్ 1 2 3 చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేల్స్ టేబుల్కి వచ్చి మర్జ్ క్వెరీస్ చూస్ చేసుకొని డేటా టైప్ చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డేటా టైప్ చేంజ్ చేయకుంటే జాయిన్ చేయలేం. సో ప్రోడక్ట్ మై సెకండ్ టేబుల్, సేల్స్ మై ఫస్ట్ టేబుల్. నౌ సెలెక్ట్ ప్రోడక్ట్కి. సో బై డిఫాల్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఉంటుంది. పవర్ బిఐలో మొత్తం 6 టైప్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ యాంటీ జాయిన్, రైట్ యాంటీ జాయిన్. అంటే లెఫ్ట్ అవుటర్ అంటే ఏమవుతుందంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని రికార్డ్స్ ఫస్ట్ టేబుల్లో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి, ప్లస్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ సెకండ్ టేబుల్లో ఏవైతే మ్యాచింగ్ అవుతాయో ఈ ఫస్ట్ టేబుల్తో ఆ రికార్డ్స్ అయితే వస్తాయి. సో ఈ కేసులో అన్ని రికార్డ్స్ అంటే 164 రికార్డ్స్ వస్తాయి. మ్యాచింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ టేబుల్లో అన్నీ వస్తాయి. సో ఇక్కడ నాకు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అన్ని రికార్డ్స్ 164 రికార్డ్స్ చూపిస్తున్నాయి. రైట్ అవుట్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. ఓకే, ఆల్ ఫ్రమ్ సెకండ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ వస్తాయి అనమాట. అంటే ఏవైతే సెకండ్ టేబుల్లో
రికార్డ్స్ అయితే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ వస్తాయి. ఈ సెకండ్ టేబుల్కి ఏవైతే మ్యాచింగ్ అవుతున్నాయో ఫస్ట్ టేబుల్లో ఆ రికార్డ్స్ అన్నీ వస్తాయి. చూస్తాం నెక్స్ట్ స్టెప్లో ఎలా వర్క్ అవుతుందో. ఫుల్ అవుటర్ అంటే అన్ని రికార్డ్స్ వస్తాయి బోత్ టేబుల్లో. సో 164 మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 164 రికార్డ్స్ అయితే వస్తాయి. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఈ 2 టేబుల్స్లో ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో ఆ రికార్డ్స్ వరకే వస్తాయి. సో ఇక్కడ అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 164. లెఫ్ట్ హ్యాండ్ అంటే అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. ఈ లెఫ్ట్ టేబుల్లో ఏవైతే మ్యాచ్ కాకుండా ఉంటాయో ఆ రికార్డ్స్ ఒకటే వస్తాయి. సో రైట్ టేబుల్ అంటే అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. రైట్ టేబుల్ ఏవైతే మ్యాచ్ కాకుండా ఉంటాయో ఆ రికార్డ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రోడక్ట్ టేబుల్కి వెళ్ళి ఒక రికార్డ్ అంటే డిలీట్ చేసేద్దాం. 53rd రికార్డ్. 53 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక రికార్డ్ అయితే తీసేద్దాం. 53 రికార్డ్స్ తీసేసి ఒక షీట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. మళ్ళా దీంట్లో పేస్ట్ చేసేకి ఈజీగా ఉంటుంది. సో సేవ్ చేసి క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయకంటే రీఫ్రెష్ చేయలేం. సో ఫైల్ ఆల్వేస్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ప్రోడక్ట్ టేబుల్లో తీసేసాం కాబట్టి ప్రోడక్ట్ టేబుల్ని రీఫ్రెష్ చేయి. రీఫ్రెష్ చేసి వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్, డోంట్ వరీ. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సేల్స్ టేబుల్ మర్జ్ క్వరీస్. సో బిఫోర్ దట్ ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. రీఫ్రెష్. సో రీఫ్రెష్ చేసి ప్రోడక్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే 52 రికార్డ్స్ చూపించాలి, 53 కాకుండా. ఓకే, 52 రికార్డ్స్ చూపిస్తాను ఇప్పుడు ఆఫ్టర్ రీఫ్రెషింగ్. చూసామంటే 52 రికార్డ్స్ చూపిస్తాయి. ఓకే, నౌ సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని మార్చ్ క్వరీస్ సెలెక్ట్ చేసుకుందాం. సేల్స్ ఈజ్ మై లెఫ్ట్ టేబుల్, ప్రోడక్ట్ ఈజ్ మై రైట్ టేబుల్. ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, కామన్ కాలం ప్రోడక్ట్కి. ఇప్పుడు చూస్తే 161 రికార్డ్స్ ఆఫ్ 164 ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్. అంటే ప్రోడక్ట్ టేబుల్లో 52 ప్రోడక్ట్సే ఉన్నాయి. సో 53rd ప్రోడక్ట్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది దీంట్లో సేల్స్ టేబుల్లో. అందుకని ఆ 3 రికార్డ్స్ అనేది చూపించడం లేదు. ఎలా చెక్ చేయాలి? వెళ్తే సేల్స్ టేబుల్కి, సో ఇది నా సేల్స్ టేబుల్ కాబట్టి ప్రోడక్ట్ కీలో 53rd రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ రికార్డు 3 టైమ్స్ రిపీట్ అయింది సేల్స్ టేబుల్లో. అందుకని ఈ రికార్డ్స్ తీసుకోవడం లేదు. సో 164లో 3 రికార్డ్స్ పోతే 161 తీసుకుంటుంది. ఓకే ప్రెస్ చేస్తే సో ఒక టేబుల్ లాగా క్రియేట్ అవుతుంది. సో మనకి అన్నీ అవసరం లేదు కాలమ్స్. జస్ట్ లాస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ తీసుకుందాం. యూజ్ ఒరిజినల్ కాలం అని తీసుకుంటే ఈ ఒరిజినల్ కాలమే మళ్ళీ వస్తుంది, అది అవసరం లేదు. జస్ట్ ప్రెస్ అని ఓకే. ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ ప్రైస్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఎర్రర్ మార్క్ ఓపెన్ చేస్తే 3 వాల్యూస్ అనేది నల్ వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే 3 రికార్డ్స్ అనేది నా రైట్ టేబుల్లో లేదు, అంటే ప్రోడక్ట్ టేబుల్లో లేదు. సో రైట్ టేబుల్లో లేకంటే తీసుకోదు, అందుకని 3 తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ వచ్చేసి అంతా తీసేసి అదేవిధంగా రైట్ జాయిన్ యూస్ చేసి చూద్దాం ఎట్లా అవుతుందో. సేమ్ అదేవిధంగా ప్రోడక్ట్ టేబుల్ తీసుకొని ప్రోడక్ట్కి సెలెక్ట్ చేసుకొని రైట్ అవుటర్ సెలెక్ట్ చేసుకుంటే 52 out of 52. ఎందుకంటే ఆల్ ఫ్రమ్ సెకండ్, మ్యాచింగ్ ఫ్రమ్ ఫస్ట్. నా సెకండ్ టేబుల్లో ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి. ఈ 52 రికార్డ్స్ వచ్చి ఈ సేల్స్ టేబుల్లో ఉన్నాయి. అందుకని అన్ని రికార్డ్స్ 52 రికార్డ్స్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే చేస్తే ప్లస్ ఓకే. ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ ప్రైస్ ఎన్ని వచ్చాయి? 161 వచ్చాయి. సో ద 3 రికార్డ్స్ అనేది రావన్నమాట. చూడు అసలు చూపించు 3 రికార్డ్స్. ఎందుకంటే నా 3 రికార్డ్స్ అనేది నా ఫస్ట్ టేబుల్లో లేవు. సో 53rd ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు, అందుకని ఆ రికార్డ్స్ అనేది రాదు. సో అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి సేల్స్ టేబుల్ నెక్స్ట్ జాయిన్ యూస్ చేద్దాం. నెక్స్ట్ జాయిన్ అనేది ఫుల్ ఆర్డర్ జాయిన్. ఫుల్ చేసి ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆల్లో? ఆల్ రికార్డ్స్ అంటే 161 వస్తాయి, ఎందుకంటే 3 రికార్డ్స్ లేవు కాబట్టి 161 వస్తాయి అన్నమాట. అది ఫుల్ ఆర్డర్ జాయిన్. నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఒకటే వస్తాయి. సో ఆ 3 రికార్డ్స్ అసలు రానేరావు. ఓన్లీ మ్యాచింగ్ ఏమవుతున్నాయి? 2 టేబుల్స్లో 161 మ్యాచ్ అవుతున్నాయి. 3 రికార్డ్స్ మ్యాచ్ అవ్వడం లేదు అసలు, అందుకని ఆ 3 రికార్డ్స్ రావు. సో చూస్తే ఒకసారి వెళ్ళి
సో జస్ట్ ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ ప్రైస్. సో ఇది క్లిక్ చేసి ఒరిజినల్ నేమ్స్ మళ్ళీ హెడర్స్ అలాగే వస్తాయి. ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ కాస్ట్. ఈ టేబుల్ డాట్ ఆ టేబుల్ కాలం నేమ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే 161 రోసే వచ్చాయి. సో ఆ 3 రికార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు ఇక్కడ. చూడండి, నల్ వాల్యూస్ కూడా లేవు. సో ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద మ్యాచింగ్. వెళ్ళి నెక్స్ట్ మనం ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి గేర్ సింబల్ మీద క్లిక్ చేసామంటే ఈసారి లెఫ్ట్ యాంటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఏమవుతుంది ఇప్పుడు? ఓన్లీ అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. నా లెఫ్ట్ టేబుల్ ఏంది సేల్స్లో? ఈ సేల్స్లో అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఏవి? 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, 53rd ప్రోడక్ట్ సంబంధించింది. ఆ రికార్డ్స్ ఒకటే చూపించాలి. ఓకే. సో టేబుల్ మీద క్లిక్ చేసి జస్ట్ టేక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్. సో ఇది వద్దు, నాకు టేబుల్ నేమ్ అవసరం లేదు కాబట్టి. చూసారా, 3 రికార్డ్స్ ఒకటే చూపిస్తుంది. మీకు కావాలంటే జస్ట్ ప్రోడక్ట్ కీ తీసుకోండి, ఓకే ప్రెస్ చేస్తే ప్రోడక్ట్ కీలో 53 వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ సంబంధించింది. ఇది వచ్చి 53rd రికార్డ్కి సంబంధించింది. సో ఈ రికార్డ్ అసలు లేదు మన దగ్గర, సేల్స్ టేబుల్లో లేదు కాబట్టి అసలు ఈ రికార్డ్ సంబంధించిన డేటానే రావడం లేదు. ఇంకొక కాలం కూడా తీసుకోవచ్చు మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రైట్ యాంటీ యూజ్ చేద్దాం. రైట్ యాంటీ అంటే అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. రైట్ టేబుల్లో ఏమన్నా అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయా? ఏమీ ఉండవు, అందుకని ఎంటీ వస్తుంది. సో రైట్ టేబుల్ ఏది? నా టేబుల్ రైట్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్ ఇస్ మై రైట్ టేబుల్, సెకండ్ టేబుల్. సో ఒకసారి రైట్ టేబుల్ ఓపెన్ చేస్తాం. ప్రోడక్ట్ టేబుల్ ఓపెన్ చేసి అన్మ్యాచింగ్ రికార్డ్ ఒకటి దీంట్లో పెడదాం. సో 53 రికార్డ్స్ అయితే ఉన్నాయి. దీని ప్లేస్లో 54 అనేది పెడదాం. సో ఈ 54 అనేది మన సేల్స్ టేబుల్లో లేదు. సో సమ్ నంబర్, ర్యాండమ్ నంబర్ ఇచ్చేసి ఇది అట్లే ఉండి జస్ట్ ప్రెస్ సేవ్ అండ్ క్లోజ్ దిస్. ఇప్పుడు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఒక రికార్డ్ అయితే వచ్చింది. ఏ రికార్డ్ అది? జస్ట్ ప్రోడక్ట్కి సెలెక్ట్ చేసుకొని కాస్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే 54 అనేది వస్తుంది. ఎందుకంటే ఇది అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద రైట్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్. ఓకే, మనం ఏ సెలెక్ట్ చేసుకున్నాం? యాంటీ రైట్ జాయిన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అన్మ్యాచింగ్ రికార్డ్, రైట్ టేబుల్ అన్మ్యాచింగ్ రికార్డ్ ఏది? ఓన్లీ వన్, దట్ ఈస్ 54. అందుకని 54 రికార్డ్ అయితే చూపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ జాయిన్స్. సో క్లిక్ చేసి తీసేద్దాం ఇది కూడా. ఇప్పుడు నా సేల్స్ టేబుల్లో ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ ప్రైస్ అనేది మనం ఎలా తీసుకోవాలో తెలుసు. సో మర్జ్ క్వరీస్ యాజ్ న్యూ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకొక టేబుల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో సేల్స్ టేబుల్ ఇస్ మై ఫస్ట్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్ ఇస్ మై సెకండ్ టేబుల్. ప్రోడక్ట్కి కామన్ కాలం సెలెక్ట్ చేసుకొని ఫర్ ఇన్స్టెన్స్ లెట్ ఇట్ బి లెఫ్ట్ అవుట్ జాయిన్, ఓకే సెలెక్ట్ చేస్తే అనదర్ టేబుల్ గట్స్ క్రియేటెడ్, అంటే ఇంకొక టేబుల్ క్రియేట్ అయింది. సేమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై అయినాయి. ఇక్కడికి వెళ్ళి నాకేం కావాలి? కాస్ట్, ప్రోడక్ట్ ప్రైస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్, నాట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ఇంకొక టేబుల్ క్రియేట్ అయింది. సో మై డేటా మోడల్ గెట్స్ ఇంక్రీజ్డ్. సో డేటా మోడల్ ఇంక్రీజ్ కాకూడదు, డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మనం ఎప్పుడు మర్జ్ క్వరీస్ యూస్ చేసుకోవాలో, ఎప్పుడు మర్జ్ క్వరీస్ యాజ్ న్యూ యూస్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం. సో మాకు ఇది వద్దు, ఇది డిలీట్ చేసేసి మనం జాయిన్స్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది, ఫజీ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో మర్జ్ క్వరీస్కి వెళ్తే యూజ్ ఫజీ మ్యాచింగ్ టు పర్ఫార్మ్ ద మర్జ్ అనేది. సో ఈ 2 టేబుల్స్ యూజ్ చేసి మళ్ళీ సేమ్ జాయిన్ చేసి చూద్దాం. సో టీచర్ టేబుల్ ఉంది, స్టూడెంట్ టేబుల్ అయితే ఉంది. టీచర్ టేబుల్లో ఎంఐడి, ఐడి, సమ్ ఐడి ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టీచర్ అండ్ స్టూడెంట్ నేమ్ అయితే ఉంది. టీచర్ నేమ్, స్టూడెంట్ నేమ్. అదేవిధంగా స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నేమ్, మార్క్స్ అని అయితే ఉంది అనమాట. సో నా రిక్వైర్మెంట్ ఏమంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ టేబుల్లో టీచర్ నేమ్ అనేది తీసుకురావాలి బేస్డ్ ఆన్ కామన్ కాలం. కామన్ కాలం ఏంది? స్టూడెంట్ నేమ్. ఇక్కడ టీచర్ టేబుల్లో స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నేమ్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని టీచర్ నేమ్ తీసుకురావాలి. మర్జ్ క్వరీస్ సెలెక్ట్ చేసుకుంటే సో ఫస్ట్ టేబుల్ ఈజ్ స్టూడెంట్ టేబుల్, సెకండ్ టేబుల్ ఈజ్ టీచర్ టేబుల్. సో కామన్ కాలం ఏంది? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్.
సో ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకోండి కామన్ కాలం, సెలెక్షన్ మ్యాచెస్ 7 out of 10. ఎందుకు? ఓన్లీ 7 రికార్డ్స్ సెలెక్ట్ చేసుకుంది. ఓకే ప్రెస్ చేస్తే ఓన్లీ 7 రికార్డ్స్ వస్తాయి. మిగతా వాల్యూస్ వచ్చి నాకు టీచర్ నేమ్ ఒకటే కావాలి కాబట్టి టీచర్ నేమ్ తీసుకుంటున్నాను. మిగతా వాల్యూస్ నల్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈ జాన్, తేజ, దీప అనేది స్మాల్ లెటర్స్లో ఉన్నాయి ఇక్కడ. కానీ టీచర్ టేబుల్లో చూస్తే తేజ, దీప, జాన్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. అందుకని నాకు 3 రికార్డ్స్ అనేది రాలేదు. సో దానికి మనం ఏం చేయాలంటే యూజ్ ఫజీ ఆప్షన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో గేర్ సింబల్ క్లిక్ చేసి ఎడిట్లో వెళ్ళి చూసారా, ఇది క్లిక్ చేసామంటే 10 out of 10 ఇప్పుడు కరెక్ట్గా వస్తాయి. సో టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ అని టీచర్ నేమ్ ఓకే చేస్తే అన్నీ వచ్చాయి ఇప్పుడు. సో కేస్ సెన్సిటివ్ ఏదైనా ఉంటే లైక్ స్మాల్ లెటర్స్లో ఆర్ క్యాపిటల్ లెటర్స్లో డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్ టేబుల్స్లో ఫజీ ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని మర్జ్ క్వరీస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ జాయిన్స్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.